చీడ నిరోధక మొక్కల్ని కనుక చూద్దాం. ఈ చీడ నిరోధక మొక్కలు అనేటటువంటి జనరల్గా నిమటోడ్స్ అనేటటువంటి ఒక పరాన్నజీవులు అనేటటువంటి ఉంటాయి. ఈ నిమటోడ్స్ అనేటటువంటివి మొక్కల లోపల, జంతువుల లోపల, మానవుల లోపల మూడిట్లో కూడా పరాన్నజీవులుగా ఉంటాయి. ఈ యొక్క మెలడోగైని ఇన్కాగ్నేషియా అనేటటువంటి నిమటోడా అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది పొగాకు మొక్క యొక్క వేర్ల లోపల సంక్రమించబడి దిగుబడిని ఏం చేస్తుందంటే తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి ఆర్ఎన్ఏ వ్యతీకరణము అంటే ఆర్ఎన్ఏ టీ మనకు అనేటటువంటి ఒక పద్ధతి, ఆర్ఎన్ఏ ఐ అనేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. See, there are the several nematodes are there. These nematodes are the parasites, not only affect the plant, animals and also human beings. This nematode Meloideini incognita, it infects the roots of the tobacco plants and it causes the great reduction in the yield. A novel strategy was adapted to prevent such type of that infection, which was based on the process which is known the RNA interference or ribonucleic acid interference method, RNAi. This is the abbreviation. అయితే ఒక కణరక్షణ పద్ధతిగా ఆర్ఎన్ఏ వ్యతీకరణం ఏదైతే ఉంటుందో ఈ ఆర్ఎన్ఏ వ్యతీకరణం అన్ని నిజ కేంద్రక జీవుల లోపల కూడా ఇది జరుగుతుంటుంది. ఈ ఆర్ఎన్ఏ వ్యతీకరణ ఎంఆర్ఎన్ఏ తోటి కలిసి అనువాదాన్ని నిరోధించేటటువంటి ఒక విశిష్ట సంపూరక ఎంఆర్ఎన్ఏ అణువుల యొక్క సైలెన్సింగ్ ప్రాసెస్ కి జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంపూరక ఎంఆర్ఎన్ఏ మూలకము ఆర్ఎన్ఏ జీనోమ్లు కలిగినటువంటి వైరస్ల యొక్క సంక్రమణ వల్ల టోటల్ గా ట్రాన్స్ఫాన్స్ అనేటటువంటి ఒక ఆర్ఎన్ఏ మాధ్యమిక ప్రతికృతి అనేటటువంటి జరగడం వల్ల చలన జన్యు ఎలిమెంట్ల వల్ల ఇది ఏర్పాటు కావడం అనేటటువంటి జరుగుతుంది. RNAi interference అనేటటువంటి it takes place in all type of that eukaryotic organisms which are having that true nucleus. A method of cellular defense. This method it involves the silencing of the specific that mRNA due to the complementary RNA molecules that binds and prevent the transformation of mRNA, that is known as the silencing. The source of this complementary RNA could be from an infection by virus having the RNA genomics or the mobile genetic elements, the transforms that replicate via the RNA intermediate. ఈ అగ్రోబ్యాక్టీరియం వాహకాలు అనేటటువంటి వాటిని ఉపయోగించి నిమటోడాకు సంబంధించినటువంటి విశిష్ట జన్యువుల్ని ఏం చేస్తారంటే అతిదేయి లోపల ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ డిఎన్ఏ లోపల ప్రవేశపెట్టేటువంటి విధానం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే అది అతిదేయి కణాల లోపల సెన్స్ మరియు యాంటీ సెన్స్ అనేటటువంటి రెండు రకాల ఆర్ఎన్ఏల్ని రెండింటిని కూడా ఉత్పత్తి చేయడం అనే సెన్స్ అండ్ యాంటీ సెన్స్ ఆర్ఎన్ఏలు రెండింటిని కూడా ఉత్పత్తి చేయడం చేస్తూ ఉంటాయి. ఈ రెండు ఆర్ఎన్ఏలు అనేటటువంటి ఒకదానికోటి సంపూరకాలు కావడంతో ఏమర్పడుతుంది, ద్విసర్పిలమైనటువంటి ఆర్ఎన్ఏ, డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేటటువంటిది ఏర్పడి ఆర్ఎన్ఏఐ అనేటటువంటిది వ్యతీకరణం అనేటటువంటి ప్రారంభించబడి నిమటోడాకు సంబంధించిన విశిష్టమైన ఎంఆర్ఎన్ఏ ఉందో దాన్ని సైలెన్స్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీని పర్యవసానంగా పరాన్నజీవి యొక్క పరివర్తిత అతిదేయ కణం లోపల విశిష్ట వ్యతీకరణం అనేటటువంటి ఆర్ఎన్ఏ వ్యతీకరించడం వలన నాశనం చెందుతూ ఉంటుంది. దీనివల్ల పరివర్తిత మొక్క పరాన్నజీవి దాని నుండి తనంతట తాను అది ఏమైతుంటే రక్షించుకోవడం అనేటటువంటి చేస్తూ ఉంటాయి. Using of this agrobacterium vectors, nematode specific genes were introduced into the host plant. The introduction of DNA was such that it produces the both senses and antisense RNAs in the host cells. These are the two RNAs are there, these are the complementary to each other and form the dsRNA, double stranded that RNA that initiated RNAi and thus the silenced and specified mRNA at the nematodes. The consequences that the parasite could not survive in the transgenic host expressing specific interfering RNA. This transgenic plant that can therefore it got itself protected from that parasite. తర్వాత ఇతరమైనటువంటి జీవ సాంకేతిక అనువర్తనాలు, వీటిలో ఫస్ట్ ఇన్సులిన్ అనేటటువంటి దాన్ని చూద్దాం.
ఈ ఇన్సులిన్ అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు, చక్కెర వ్యాధి, మధుమేహం వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకు, డయాబెటీస్ మిల్టస్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకు ఈ యొక్క ఇన్సులిన్ అనేటటువంటిది ఎక్కువగా ఇస్తూ ఉంటారు, మందుగా ఔషధంగా ఇస్తూ ఉంటాం. అయితే మొదట్లో ఇది ఇన్సులిన్ అనేటటువంటి పశువులు పందులను చంపి వాటి యొక్క క్లోమం ప్రాంక్రియాస్ నుంచి ఏం చేసేవాళ్ళంటే ఈ మధుమేహానికి వాడేటటువంటి ఇన్సులిన్ని సంగ్రహణము, నిష్కర్షణ అనేటటువంటి, ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటి చేసేవాళ్ళు. ఈ సహజమైనటువంటి దట్ ఇన్సులిన్ యొక్క అణువును పోలి ఉండే లోపల మానవ ఇన్సులిన్, హ్యూమిలిన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీన్ని బ్యాక్టీరియా లోపల ఈ రోజుల్లో బయోటెక్నాలజీ ఉపయోగించి తయారు చేసుకోవడం జరుగుతుంది. 1983 లోపల ఎలీ లిల్లీ అనేటటువంటి ఒక కంపెనీ, అమెరికాకు సంబంధించిన కంపెనీ, మానవుని యొక్క ఇన్సులిన్ అంటే హ్యూమిలిన్ అనేటటువంటి దాని లోపల ఏ చైన్ బి చైన్, ఏ గొలుసు బి గొలుసుకు రెండింటికి తుల్యమైనటువంటి, ఈక్వల్గా ఉండేటటువంటి 2 DNA వరుస క్రమాలను ఉత్పత్తి చేసి వాటి ఇస్చరీషియా కోలై ప్లాస్మిడ్ లోపల ఇన్సులిన్ యొక్క గొలుసుల యొక్క తయారీకి ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఏ గొలుసు బి గొలుసు విడివిడిగా తయారు చేసి వాటిని నిష్కర్షించి మానవుని యొక్క ఇన్సులిన్కి అవసరమైనటువంటి డైసల్ఫైడ్ బంధాన్ని కలపడం అనేటటువంటి జరిగింది. సో insulin, what is this insulin? It is widely used for the diabetes, was earlier extracted from that pancreas of that sorghum cattle and pigs. That humulin, that human insulin, now it is made that inside the bacteria, its structure is absolutely identical to the natural molecule. In 1983, E. Lilly, an American company, prepared the 2 DNA sequences corresponding to the A and B chains of this human insulin, and which is known as a humulin, and introduced into the plasmid Escherichia coli to produce the human insulin chains. These 2 chains, A chain and B chain, produced separately and extracted, combined by creating the disulfide bonds to form the human insulin. The possibility production through the novel method which will help the continuous supply of the insulin and stabilization of his market price. జన్యు చికిత్స, జీన్ థెరపీ. ఈ జన్యు చికిత్స అనేటటువంటిది ఏంటంటే అనువంశికంగా సంక్రమించేటటువంటి వ్యాధులను చికిత్స చేసేటటువంటి విధానాన్ని జన్యు చికిత్స అంటాం. ఈ వ్యాధులు అనేటటువంటి మీ అందరి గురుసు రకరకాల సూక్ష్మజీవుల వల్ల, పోషకాహార లోపం వల్ల వస్తుంటాయి. అది కాకుండా జన్యుపరంగా వచ్చేటటువంటి వ్యాధులే ఈ యొక్క అనువంశిక వ్యాధులు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీని లోపల ఏం చేస్తారంటే ఒక వ్యాధి చికిత్స కోసము జన్యువులను ఒక వ్యక్తి యొక్క కణము లేదా కణజాలాల లోపలికి ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పద్ధతి లోపల జీవి పిండ దశ లోపల సాధారణమైనటువంటి జన్యువులు ప్రవేశపెట్టి ఆ నిష్క్రియావంతమైనటువంటి ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి జన్యు యొక్క స్థానం లోపల దీని చర్యలు నిర్వహించే విధంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ జీన్ థెరపీ లోపల కనుక చూసినట్లయితే, వాట్ ఈస్ దిస్ జీన్ థెరపీ? జీన్ థెరపీ, ఇట్ ఈస్ అ కరెక్టివ్ థెరపీ టు బి టేకెన్ ఫర్ that hereditary diseases. There are the certain diseases. The genes were that type of that genes were that healthy genes were inserted into the person cell or tissues to treat such a type of that disease. It involves that delivery of the normal gene into the individual or that in the embryonic condition to take the function and compensate for the normal functional gene. తర్వాత అణు నిర్ధారణ, మాలిక్యులార్ డయాగ్నోసిస్. ఒక వ్యాధిని ప్రభావత్మకంగా నయం చేయాలంటే సత్వరమైనటువంటి వ్యాధి నిర్ధారణ, దాని యొక్క శరీరం యొక్క ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటి ముఖ్యం. అయితే ఇక్కడ జనరల్గా ఏం చేస్తే సిరం, ఈ రక్తంలో ఉండేటటువంటి సిరం మన ఇతరమైనటువంటి సాంప్రదాయ పద్ధతి అంటే మలము, మూత్రము, వీర్యం ఇటువంటి వాటిని తీసుకొని ఇమీడియట్ గా సత్వరంగా వ్యాధి నిర్ధారణ అనేటటువంటి సాధ్యం కాదు. ఈ మధ్య కరోనా వచ్చింది, కరోనా వస్తే కూడా PCR టెస్ట్ అనేటటువంటి చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎయిడ్స్ కూడా PCR టెస్ట్ అనేటటువంటి చేస్తుంటాం. అయితే ఇక్కడ అలాంటివన్నీ కూడా దీని లోపలే వస్తుంటాయి. పునఃసంయోజక DNA సాంకేతిక, రికాంబినెంట్ DNA టెక్నాలజీ, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ PCR, ఇప్పుడు కరోనా, ఎయిడ్స్ ఇలాంటి. ఎలిజా ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసి, ఇలాంటి పద్ధతులు అనేటటువంటి మనకు ఇమీడియట్ గా రిజల్ట్ వస్తాయి. 2-3 రోజులు పెట్టకుండా వెంటనే 1 గంట, అరగంట లోపల వాటి యొక్క రిజల్ట్స్ అనేటటువంటి వస్తుంటాయి. మాలిక్యులర్ డయాగ్నోసిస్, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మెథడ్
for the diseases, early diagnosis methods, and understanding its that pathophysiology, it is very important. And using the conventional methods of the diagnosis by collecting the serum, urine, feces, analysis, etc. and etc. It consumes a lot of time. That it is not the early conditions of that pathogen, it cannot be detected in that such conditions. In the recombinant DNA technology, polymerase chain reaction PCR test is there. That ELISA, enzyme linked immunosorbent assay methods are there. These are some important specialized techniques are there. They can serve serve the purpose of that early diagnosis. Now that PCR test, it is widely now we are using for that corona diagnosis of that corona, and also for that AIDS. ELISA also be widely used for the ELISA tests. That ELISA's abbreviation is also be very important. ELISA. Then what do you mean by the ELISA? ELISA అనేటటువంటిది ఏంటంటే ఒక ప్రతిరక్షక జనకం. That is it is nothing but the antigen antibody interaction. ప్రతిరక్షక జనకము ప్రతిరక్షకాల మధ్య పరస్పరమైనటువంటి ప్రతిచర్యలను ఆధారంగా చేసుకునేటటువంటి ప్రక్రియని మనము చెప్పుకుంటాం. ఈ ప్రతిరక్షక జనకాల యొక్క ఉనికి ద్వారా వ్యాధి సంక్రమణం అనేటటువంటి కనిపెట్టవచ్చు. వ్యాధి జనకానికి వ్యతిరేకంగా సంశ్లేషించబడినటువంటి ప్రతిరక్షకాల ద్వారా దాన్ని గుర్తించడం అనేటటువంటి జరుగుతుంది. The ELISA is based on the principle of antigen and antibody interaction. The infection by the pathogen can be detected by the presence of these antigens or detecting the antibodies synthesized against that pathogen. తర్వాత DNA వేలిముద్ర, DNA ఫింగర్ ప్రింటింగ్. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ అనేది నేరస్తులను పట్టుకునేటటువంటి నేర పరిశోధన విభాగాల లోపల, అదేవిధంగా ఈ మధ్య మనకు చూస్తూ ఉంటాం, వివాదాస్పదంగా తల్లిదండ్రులు నా బిడ్డ అని కొట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి వాటిలో పరిష్కారం చేయడానికి కూడా విజయవంతంగా తోడ్పడుతూ ఉంటుంది. The DNA fingerprinting is successfully helpful for the forensic that science in search of the criminals and also solving the parental disputes etc. ఇప్పుడు మనము జన్యు పరివర్తిత మొక్కలు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ జన్యు అనేటటువంటిది ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా బదిలీ పద్ధతులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్, ఈ పద్ధతుల ద్వారా వాంఛనీయ లక్షణాలతో కూడినటువంటి ఒక సృష్టించేటటువంటి మొక్కల్ని మనం ఏమంటాం అంటే జన్యు పరివర్తిత మొక్కలు అంటాం. The plants with the desirable characters, they are created through the gene transfer method. Transfer of genes from one species to the another are called as the transgenic plants. ఇక్కడ క్లోనింగ్ చేసినటువంటి జన్యువులను వృక్ష కణాల్లో ప్రవేశపెట్టడానికి ఎన్నో రకాలైన పద్ధతులు అనేటటువంటివి ఉన్నప్పటికీ ఈ పరివర్తిత మొక్కల్ని పొందడానికి అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ అనేటటువంటి టిఐ ప్లాస్మిడ్ అనేటటువంటిది ఒక సమర్థవంతమైనటువంటి వాహకం వెక్టార్గా విస్తారంగా వాడుతున్నటువంటి చేస్తున్నాం. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ మెథడ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఇంట్రడ్యూస్ ఎ క్లోన్ జీన్ into the plant cell. The TI plasmid Agrobacterium tumefaciense has been widely used as an effective vector for obtaining transgenic plants. ఈ జన్యు పరివర్తిత మొక్కల్లో కనుక చూసినట్టయితే ఏ వ్యాధికారక చీడ నిరోధకత కలిగినటువంటి పరివర్తిత పంట మొక్కల్ని చూద్దాం. వీటిలో ఫస్ట్ పరివర్తిత బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్కు మనకు నిరోధకత చూపిస్తుంది. రెండోది బీటీ పత్తి కీటకాల యొక్క నిరోధకత. 3 పరివర్తిత టొమాటో మొక్కలు సూడోమోనాస్ అనేటటువంటి వ్యాధిజనక బ్యాక్టీరియాకు నిరోధకత. ఫైటాప్తెరా అనే శీలీంద్ర నిరోధక కలిగినటువంటి జన్యు పరివర్తిత బంగాళదుంప మొక్కలు. ఏ ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ హ్యావింగ్ ద రెసిస్టెన్స్ టు ద ప్యాథోజన్స్ అండ్ పెస్ట్స్. Transgenic papaya is resistant to the papaya ring spot disease virus, and BT cotton is resistant to insecticides. Transgenic tomato plants are resistant to the bacterial pathogen and Pseudomonas. Transic potato plant are resistant to the fungus Phytophthora. B. ఆహారాన్ని ప్రత్యేక ప్రక్రియలకు లోను చేసేటటువంటి విధానంలో కూడా ఈ జన్యు పరివర్తిత మొక్కలు అనేటటువంటి చేపడుతూ ఉంటాయి. ద ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ దే ఆర్ సూటబుల్ ఫర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఈ జన్యు పరివర్తిత టమాటో ఫ్లేవర్ సేవర్ అనేటటువంటిది ఏది ఉందో, ఫ్లేవర్ సేవర్ టమాటో లోపల, జన్యు పరివర్తిత టమాటో లోపల ఫ్లేవర్ సేవర్ అనే రకం ఉంది. అదేం చేస్తుంది, టమాటాలకు తగిలేటటువంటి దెబ్బలు గాయాలని తట్టుకునే విధంగా ఉండి ఆలస్యంగా పక్వానికి వస్తాయి.
రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దూరం కూడా ఈ టమాటాలు అనేటటువంటివి మనము రవాణా చేసుకుంటాం, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ద ట్రాన్స్జెనిక్ టమాటో విచ్ ఇస్ నోన్ యాజ్ ఫ్లేవర్ సేవర్ ఈజ్ ఎ బ్రూజింగ్ resistance and suitable for the storage and transport of due to the delayed ripening and offers longer shelf life. తర్వాత సి, మెరుగైన పోషక విలువలు కలిగినటువంటి జన్యు ద్వారా పరివర్తిత మొక్కలు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విచ్ ద ఇంప్రూవ్డ్ న్యూట్రియంట్ వాల్యూ. ఈ థైపీ అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఉత్పరివర్తనం చెందినటువంటి జన్యు పరివర్తిత గోల్డెన్ రైస్, గోల్డెన్ వరికి సంబంధించింది. దీని లోపల ఏ విటమిన్ సంబంధించిన జన్యువుని దాని లోపలికి మనకు ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని మన వల్ల ఏమైతుందంటే ఆ ఏ విటమిన్ కూడినటువంటి రైస్ని తీసుకోవడం వల్ల మనకు అంధత్వం అనేటటువంటి బ్లైండ్నెస్ అనేటటువంటి నివారింపజేసుకోవడం జరుగుతుంటుంది. అయితే దిస్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ ద ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ వాల్యూ, ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ ఈస్ దేర్. దిస్ ఇస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద థైపే. ఈ థైపే దిస్ ఇస్ రిచ్ ఇన్ ద విటమిన్ ఏ అండ్ విచ్ కెన్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్. డి, సంకర జాతి విత్తనాల యొక్క ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి జన్యు పరివర్తిత మొక్కలు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్. బ్రాసికా నాపస్ అనేటటువంటిది ఒక పురుష వ్యంగ్యత్వం కలిగినటువంటి మొక్క. దీన్ని ఉత్పత్తి చేయడం వల్ల విపుంసీకరణము, దాని విపుంసీకరణ ఎమాస్కులేషన్ అంటాం, మాన్యువల్ గా చేసేటటువంటి మన ఎమాస్కులేషన్ అనేటటువంటి సమస్యను తొలగించి ఈ సంకరణ విత్తనాలను తక్కువ ఖర్చుతో మనం రూపొందిస్తూ ఉంటాం. బ్రాసికా నాఫెస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ మేల్ స్టెరైల్ ప్లాంట్, that it is produced by this BT method, that transgenic, it is also one of the transgenic plant. This will be eliminate the problem of manual emasculation and reduce the cost of hybrid seed production. ఈ రసాయనాలు, చలి, నీటి ఎద్దడి, ఉప్పు, లవణము, ఉష్ణము మరియు నిర్జీవమైనటువంటి ప్రతిబలాలను తట్టుకునేటటువంటి జన్యు పరివర్తిత మొక్కలు చూద్దాం. The transgenic plant that can tolerate the abiotic stresses caused by the chemicals, cold, drought, salt, heat and etc. వరి లోపల ఉండేటటువంటి బాస్మతి రకాన్ని చూసినట్టయితే జీవ నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే విధంగా నిరోధకతను కల్పించారు. బాస్మతి వెరైటీ ఆఫ్ ద రైస్ వాజ్ మేడ్ రెసిస్టెంట్ అగైన్స్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్. రౌండప్ రెడీ సోయాబీన్స్ గుల్మనాశకతను తట్టుకునే విధంగా ఉంటుంది. రౌండప్ రెడీ సోయాబీన్ ఈజ్ దట్ హెర్బిసైడ్ టాలరెంట్. ఈ జన్యు పరివర్తిత మొక్కల లోపల ఇన్సులిన్, ఇంటర్ఫిరాన్, మానవ వృద్ధి నియంత్రకాలు, తర్వాత యాంటీబయాటిక్స్, ప్రతిరక్షకాలు మొదలైనటువంటి జన్యువులను వ్యక్తీకరణ చేసే విధంగా రూపొందించబడతాయి. మొక్కలు తయారు చేసేటటువంటి జీవరసాయనాలు ఒక ఫ్యాక్టారియా లోపల తయారయ్యేటటువంటి వాటికి సమానంగా మరి అంతకంటే కూడా మనకు ఉండడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ మొక్కలు జీవ పరిశ్రమలుగా, బయోరియాక్టర్గా వాడి వాణిజ్యపరమైనటువంటి ఉత్పత్తులు, ప్రత్యేకమైనటువంటి మందులు, రసాయనాలు, ప్రతిరక్షకాలని మనం భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఉంటాం. దాన్ని అనుసేద్యం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ హ్యావ్ ద షోన్ టు ద ఎక్స్ప్రెసివ్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఇన్సులిన్, interferon, human growth hormones, antibiotics, antibodies, and these biochemicals produced by these plants are good as sometimes better than those produced in the bacteria. Utilization of this plant as a bioreactors or the biofactories are obtaining the commercial usefully that products, specified medicines and chemicals, antibodies are on the large scale described as a molecular forming. జెన్యు ఇంజనీరింగ్ జరిపినటువంటి పంట మొక్కల యొక్క వల్ల జీవభద్రతా సమస్యలు కూడా వాటి వల్ల కలిగేటటువంటి కొన్ని అపోహలు అనేటటువంటి కూడా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. సమ్ ఆఫ్ ద అప్రిహెన్షన్స్ టువర్డ్స్ ద బయోసేఫ్టీ ఇష్యూస్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ ఆర్ ద ఫస్ట్ వన్, మానవుల లోపల, జంతువుల లోపల అలర్జెన్స్ లేదా టాక్సిన్స్ బదిలీ అయ్యి ఇతర సమస్యలు ఏర్పడేటటువంటి ప్రమాదం. There is a fear of transforming of the allergens or the toxin to the humans and animals as a side effects. Second one, కూరగాయల మౌలికలమైనటువంటి సహజత్వంలో మార్పు అనేటటువంటి there is a risk of the changing of the fundamental nature of vegetables. అంటే మీ అందరూ కూడా తెలుసు, వంకాయ అంటే ఏ రంగులో ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది. వంకాయ అనేది వంకాయ రంగులో లేకుండా ఎర్రగా ఉండి యాపిల్ పండులాగా ఉంటే అంటే దాని యొక్క స్వాభావమైనటువంటి రూపం పోతుంది కదా. అది కూడా అలాంటివి కూడా జరిగే ప్రమాదం ఇక్కడ ఉంటుంది.
ఈ జీవ వైవిధ్యానికి హానికరమైనటువంటి ప్రభావాన్ని చూపి వాతావరణం మీద అదేవిధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి అవకాశం ఉంది. దే మే బి పోజ్ ఏ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ ద బయోడైవర్సిటీ అండ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సంబంధిత వన్య రకాలలో సహజమైనటువంటి బహిస్సంకరణం ద్వారా కొత్త జన్యువుల యొక్క బదిలీ అనేటటువంటి జరిగింది. జన్యు కాలుష్యం అనేటటువంటి సంభవించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వాటర్ సీడ్స్ అనేటటువంటివి సూపర్ వీడ్స్ అనేటటువంటివి అభివృద్ధి చెంది అవి కలుపు నాశకాల నిరోధకతకు చూపించుకుంటూ పంట మొక్కల కన్నా కూడా త్వరగా పెరుగుతుంటాయి. సహజ పరిణామ క్రమం లోపల కూడా మార్పులు అనేటటువంటి వస్తుంది. దే మే బ్రింగ్ ద అబౌట్ చేంజెస్ ఇన్ ద న్యాచురల్ ఎవల్యూషనరీ ప్యాటర్న్. తర్వాత భారత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే GEAC, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. The Indian government has set up an organization which is known as the GEAC, Genetic Engineering Approval Committee. This will make the decisions regarding the value of GM, research, genetically modified research, and safety introducing that GM organisms, genetically modified organisms for the public services. ఈ భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన GEAC ఏదైతే ఉందో, GM పరిశోధన అంటే జన్యు పరివర్తిత మొక్కల యొక్క వాటి పరిశోధనలు ప్రజల సేవ కొరకు జెనెటికల్లీ మోడిఫైడ్ జీవులు ఏవైతే ఉన్నాయో భద్రతా సమ్మేళనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నెలకొల్పబడడం అనేటటువంటి జరుగుతుంది. జీవ భద్రతా నైతికమైనటువంటి సమస్యలు. ఈ బయోసేఫ్టీ అండ్ ఎథికల్ ఇష్యూస్. ఇప్పుడు ఆసియా ఖండం లోపల 2000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే వరి. ఈ వరి లోపల 2 లక్షల వరి రకాలు అనేటటువంటి కేవలం ఇండియా లోపల ఉన్నాయి. ఈ ప్రపంచంలో వరి అత్యంత వైవిధ్యం చూపించేటటువంటి దేశాల లోపల భారతదేశం అనేటటువంటిది కూడా ఒకటి. 2 lakhs varieties of that rice are alone found in India. The diversity of the rice in India is also one of the richest in the world. That basmati rice is there. This is a distinct for its aroma, unique aroma and flavor, and 27 documented varieties of basmati are grown in India. There is a reference to the basmati in ancient texts, folklore and poetry, and has been grown for the centuries. బాస్మతి అనేటటువంటి వరి రకం ప్రత్యేకమైనటువంటి రుచి వాసన కలిగి ఉండడం జరుగుతుంది. భారతదేశం లోపల 27 రకాలైనటువంటి అధికారిక బాస్మతి రకాలు అనేటటువంటి ఉన్నాయి. ఈ బాస్మతి అనేటటువంటి ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటి నుంచో ఉన్న మనకు భారతదేశంలో పండిస్తున్నాం. జానపదాల లోపల, ప్రాచీన పుస్తకాల లోపల, పద్యాల లోపల కూడా దీని గురించి వివరించడం జరిగింది. 1997 లోపల ఒక అమెరికన్ కంపెనీ, US సంబంధించినటువంటి కంపెనీ పేటెంట్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ ద్వారా బాస్మతి వరి మీద పేటెంట్ రైట్స్ అనేటటువంటిది సంపాదించింది. ఇది బాస్మతి అనేది ఒక కొత్త రకంగా అమెరికా ఇలాంటి యూరప్ దేశాల లోపల కూడా అమ్మడానికి అనుమతించడం అనేటటువంటి జరిగింది. In 1997 American company got the patent rights on the basmati rice to the US Patent and Trademark Office. This allowed this company to sell the new variety of the basmati in that US abroad. ఈ బయోపైరసీ అనేటటువంటి పదాన్ని బహుళ జాతీయ కంపెనీలు లేదా ఇతరమైనటువంటి సంస్థలు ఏవైతున్నా వేరే దేశాల నుంచి, పౌరుల నుంచి కానీ సరైనటువంటి అధికార పత్రం అనేటటువంటిది లేకుండా, నష్టపరిహారం అనేది లేకుండా, చెల్లించకుండా జీవ వనరులను వాడడానికి ఉపయోగిస్తుంటారు. Biopiracy, it is an important question. Is term that is kind to refer the use of that bio resources by the malnoria companies and other organizations without proper authorization from the countries and people concerned or without the compensatory payment. బయోపైరసీ అనేటటువంటి పదాన్ని బహుళ జాతీయ కంపెనీలు లేదా ఇతర సంస్థల వేరే దేశాల నుండి, పౌరుల నుండి కానీ సరైన అధికార పత్రం అనేటటువంటి లేకుండా, నష్టపరిహారం అనేటటువంటి చెల్లించకుండా జీవనాలు వాడడానికి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది. బీటీ కాటన్. లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆఫ్ ద బీటీ కాటన్. బీటీ కాటన్ ఇదనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్, లెపిడాప్టిన్స్, తర్వాత టొబాకో బడ్ వామ్, తర్వాత కోలియోప్టెరాన్స్, డిప్టెరాన్స్ అంటే ఈగలు, దోమలు అనేటటువంటి దాని కిందకి వస్తే కీటకాల లోపల, ఇలాంటి వాటి యొక్క కీటకాలను నశించడానికి ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్ అనేటటువంటిది ఏదో ఒక విశిష్ట ప్రోటీన్ యొక్క విశిష్ట పెరుగుదల లోపల ఈ ప్రోటీన్ స్ఫటికాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ స్ఫటికాలు విషపూరికమైనటువంటి కీటకనాశన ప్రోటీన్లు అనేటటువంటి కలిగి ఉంటాయి. మనకు బీటీ కాటన్ సంబంధించినటువంటి ఒక ఫిగర్ కూడా బాసిల్లస్ డ్యూరింజెన్సిస్ యొక్క ఫిగర్ కూడా టెక్స్ట్ లో లేదు, ఇక్కడ మనం చూడవచ్చు.
ఈ బీటీ కాటన్ అనేటటువంటి సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ దే ప్రొడ్యూసెస్ ద ప్రోటీన్స్ దట్ కిల్ సర్టెన్ టైప్ ఆఫ్ దట్ ఇన్సెక్ట్స్. What are that such type of insects? Leptopterans and tobacco budworm or that armyworm, Chilopterans, beetles and diphterans, flies and mosquitoes. These Bacillus thuringiensis form a protein crystals during the particular phase of that growth. These crystals, they contain the toxic insecticidal protein. So this is about of the structure of this Bacillus thuringiensis. You can see that DNA, endosperm, cell membrane, cell wall and BT taxin crystal అక్కడ చూడండి ఒక డైమండ్ షేప్ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. రైబోజోమ్స్ ఆల్సో యూ కెన్ సీ దట్ వన్. తర్వాత ఈ బ్యాసిల్లస్, ఈ విష పదార్థం బ్యాసిల్లస్ ని ఎందుకు చంపదు? క్వశ్చన్ అరైజెస్ టు యూ. వై డస్ దిస్ టాక్సిన్ నాట్ కిల్స్ ద బ్యాసిల్లస్? ఈ బీటీ టాక్సిన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఇన్యాక్టివేటెడ్ ప్రోటాక్సిన్స్ గా ఉంటాయి, నిష్క్రియావంతమైనటువంటి ప్రోటాక్సిన్స్ గా ఉండి ఎప్పుడైతే కీటకం అనేటటువంటిది ఈ నిష్క్రియావంతమైనటువంటి టాక్సిన్ ని భుజిస్తుందో అది దాని యొక్క అన్నవాహిక లోపలికి గట్ లోపలికి వెళ్ళేసి అక్కడ క్షారగుణం కలిగినటువంటి పిఎస్ తో కలిగిన స్ఫటికాలతోటి కరిగించి ఒక క్రియాశీలతను సంకరించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ అన్నవాయు యొక్క గడ్ లోపలికి వచ్చి మధ్య భాగంలో ఉపరిస్థిత కణాలు కతుక్కొని కణాలు అనేటటువంటి వాచిపోతాయి, రంధ్రాలు అనేటటువంటి ఏర్పాటు చేసి చివరకు విచ్ఛిన్నమై ఆ కణం అనేటటువంటిది చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీటీ బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటి ఓ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి టాక్సిన్ ని బీటీ టాక్సిన్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. ఈ బీటీ టాక్సిన్ సంబంధించినటువంటి జన్యు ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసేసిన తర్వాత వేర్పరిచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అంటే ప్రతి మొక్క లోపలికి అదే విధంగా ప్రత్యేక కాకుండా ఇతరమైనటువంటి ఇక బీటీ బ్రింజాలని, బీటీ కాటన్, బీటీ రైస్ ఇట్లా మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే మనం కావాలనుకుంటే ఆ మొక్క లోపలికి దీన్ని చొప్పించడం, ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి చేస్తుంటాం. అది బీటీ టాక్సిన్స్ ఏం చేస్తుంటాయంటే వివిధ రకాలైనటువంటి కీటకాల యొక్క సమూహాలకు ఏంటిది ఒక విశిష్టత, ఒక స్పెసిఫికేషన్ అనేటటువంటి కలిగి ఉండడంతో జన్యువుల యొక్క ఎంపిక పంట మొక్క ఎదుర్కోబోయేటటువంటి చీడ మీద అది ఆధారపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాక్సిన్ CRY అంటే క్రై అనేటటువంటి జన్యుతోటి సంకేతించబడి ఇలాంటివి ఎన్నో కూడా మనకు ఉండడం అనేటటువంటిది ఉంటాయి. ఈ CRY అనేటటువంటిది AC, CRY2AB అనేటటువంటి రెండు రకాల జన్యువులు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ప్రోటీన్లతోటి సంకేతించబడుతూ ఉంటాయి. వాటి ప్రోటీన్లతోటి వాటికి సింబల్ ఏం సింబల్ CRYAC, CRY2AB అనేటటువంటి సింబల్స్ అనేటటువంటివి ఉండి ఇవేం చేసే బాల్వామ్స్ అంటే పత్తి యొక్క కాయను తొలిచేటటువంటి పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి CRY1AB కామ్ బోరర్ అనేటటువంటి దాన్ని నియంత్రించడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆర్ ద స్పెసిఫిక్ బీటీ టాక్సిన్స్ genes were isolated from that Bacillus thuringiensis and they are incorporated or injected into the several type of that several crop plants such as that cotton, brinjal, that rice, etc. and etc. Actually, this toxin, it is coded by a gene that is named as CRY, CRY. There are the number of toxins, for example, a number of them toxins are there. For example, the proteins encoded with the genes CRY1AB, AC, CRY2AB, and they control the cotton bollworms, while that CRY1AB that control the COM border